నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. తమ గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట మండలం అన్నారం తాండావాసులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే తమ తాండాకు బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర నాయకుడు ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాజంపేట మండలం అన్నారం తాండాకు చెందిన 40 నుంచి 50 మంది విద్యార్థులు వాళ్ళ స్కూళ్లకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేక క్లాసులు మిస్ అవుతున్నారని చెప్పారు. మరియు మధ్యలో వర్షం కురవడం వల్ల బ్యాగులు తడిసి బుక్స్ మొత్తం పాడవుతున్నాయని చెప్పారు. డిఎం దృష్టికి గతంలో తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అందువలన బస్టాండ్ దగ్గర ధర్నా చేస్తుంటే తాండావాసులను విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ ఆంజనేయులు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాబట్టి తాండా నుంచి విద్యార్థులు ఆడపిల్లలు ఆడలు వాళ్ళు అందరూ డిఎంకు వినతి పత్రం ఇచ్చారు. స్పందించలేదు. బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గుండారాం హై స్కూల్కు విద్యార్థులు ఆరుగొండ స్కూల్కు హై స్కూల్ ఏదైతే విద్యార్థులకు ఆరుగొండ తండకు చెందినటువంటి సుమారు చూస్తుంటే 40-50 మంది విద్యార్థులు ఒకటే తండకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు తండల నుంచి వచ్చేసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిఎం ఆఫీస్ కూడా బస్టాండ్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిఎంకు మేము కూడా అంజనేయులకు ఇంతకుముందే ప్రతి తండలో ప్రతి గ్రామ పంచాయతీలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతి స్కూల్లో ఉన్నటువంటి తండాలలో స్కూళ్ళను బస్సు కలిగించాలని చెప్పేసి మేము ఇంతకుముందే డిఎం గారికి మేము చెప్పడం జరిగింది, వినతిపత్రం వేయడం జరిగింది. అయినా కూడా డిఎం ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా డిఎం వెంటనే తండాలకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రకాష్ నాయక్ టీజీవీపీ రాష్ట్ర నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాం. మేము రోజు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం. మేము బ్యాగులు మోసుకొని వస్తున్నాం. 50 మంది ఉన్నాం సార్. మాకు బస్ సౌకర్యం కావాలని మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లయినా బస్ వర్షాకాలంలో మొత్తం బ్యాగులు తడిచిపోతున్నాయి, బుక్కులు తడిచిపోతున్నాయి. మేము నడుచుకుంటూ పోవాలంటే అక్కడ ఒక 2-3 పీరియడ్లు అయిపోతుంది. మాకు సార్ మేడం తిడుతారు, ఎందుకు ఇంట్లో లేట్ అని చెప్తారు. మినరల్ వాటర్ సరఫరా చేసే నిర్వాహకులు శుభ్రమైన నీటిని సరఫరా చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు సరఫరా చేసే నీటిని తాగడంతో ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ రోడ్డులో మినరల్ వాటర్ సిబ్బంది సరఫరా చేస్తున్న నీటిలో బల్లి కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు మినరల్ వాటర్ సరఫరా చేసే ఆటోను అడ్డుకొని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ రోడ్లో గత కొంతకాలంగా మంజీరా డ్రింకింగ్ వాటర్కు చెందిన మినరల్ వాటర్ను సరఫరా చేస్తున్నారు. రోజు మాదిరిగానే మినరల్ వాటర్ను సిబ్బంది బుధవారం భారత్ రోడ్డుకు ఆటోలో తీసుకువచ్చారు. కొంతమందికి మినరల్ డబ్బాలు వేసి సరిగ్గా మటన్ మార్కెట్ రోడ్డుకు చేరుకున్న ఆటోను స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే ఆటోలోని డబ్బాలను పరిశీలించగా అందులో గల ఒక మినరల్ వాటర్ డబ్బాలో బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా అవక్కయ్యారు. ఇలా బల్లులు ఉన్న వాటర్ను ఎలా సరఫరా చేస్తారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కామారెడ్డిలో లైసెన్సులు లేకుండా అలాంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటర్ ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటివి ఏమైనా ఉంటే సీజ్ చేయాలని చెప్పారు. కంటికి కనిపిస్తుంది నీకు
మేము తీసుకుంటే ఉరికేస్తున్నాడు. ఎట్లా వచ్చిందంట నువ్వు కడగలేనట్టున్నాడు. లేదు మీది మంజీరనా? ఏది మంజీరనా? మంజీరనా మీది? అది ఒకటి మిస్టేక్ అయినట్టుందన్న. అది ఎప్పుడు కాదు అట్లా కడగలేనట్టున్నాడు. అది ఎవరు చేయరు అన్న. కాదన్నా మిస్టేక్ అయినట్టుంది. చూడండి బాబు, మంజీరా వాటర్ ఇది దుస్థితి. చూడండి, వాటర్ బాటిల్లో వాళ్ళు బల్లి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని BLF జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకట్రాములు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో BLF అన్ని చోట్ల పోటీ చేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద సభని నిర్వహించారు. ఈ సందర్భంగా BLF జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గం రైతులకి రైతు బంధు చెక్కులను ఇవ్వడం లేదని, దీనికి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పూర్తి బాధ్యత వహించాలని, లేనిచో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులు రైతుల పోడు భూములని లాక్కోవడం సరికాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరుగుతుందని చెప్పారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిద్దిరాములు, రాజలింగం, మోతీరాం నాయక్ కలెక్టర్ ఆఫీస్లో ముందు మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దీంట్లో 28 రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కామారెడ్డి జిల్లాలో రైతులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, మైనార్టీలు పెద్ద సంఖ్యలో కలెక్టర్ ఆఫీస్ ముందుకు ధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. మేము ఈ జిల్లా కలెక్టర్ గారికి చెప్పదలుచుకున్నాము, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఇవ్వాలి. ఈ జిల్లా యంత్రాంగం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలి. అట్లానే పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి కార్మికుల యొక్క వేతన డబ్బులు చెల్లించాలంటటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి సమస్యలపైన, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలపైన మొత్తం పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు నిర్వహించడానికి BLF సిద్ధంగా ఉంది. అంత దూరం వెళ్లకుండా ఈ జిల్లా యంత్రాంగం, మంత్రులు అందరూ కూడా సామరస్యంగా, సానుకూలంగా ప్రతి సమస్యని పరిష్కరించేటటువంటి దిశగా ప్రయాణం చేయాలంటటువంటిది మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇది సామరస్యంగా, శాంతియుతంగా జరిగే. మద్దూర్ మండల కేంద్రంలో వట సావిత్రి వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా మహిళలు మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మద్దూర్ మండల కేంద్రంలో మహిళలు వట సావిత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి మండల కేంద్రంలో మర్రి చెట్టు వద్దకు చేరుకొని మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మర్రి చెట్టుకు భక్తి శ్రద్ధలతో 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తమ పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు నిలవాలని మహిళలు మర్రి చెట్టును వేడుకున్నారు. ఈ వేడుకల్లో వెంకట్ మహారాజ్ పాల్గొని మహిళలకు పలు ఉపదేశాలు చేశారు.
సౌభాగ్యం గురించి ఈ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు వేసి దారంతో చేస్తే వాళ్ళ సౌభాగ్యము నిండు నూరేళ్ళు 100 కాలాల పాటు ఉంటుందని నమ్మకంతో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తారన్నట్టు. ఇది చాలా మహత్యమైన పూజ. ఆ రోజుల్లో పార్వతి కంటే బట్టసావిత్రి అనే భక్తురాలు అదే చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణ దారంతో చుట్టేసి శంకరుణ్ణి కట్టిపడేసింది అన్నట్టు. ఆయన భక్తికి ఆ భక్తురాలు భక్తికి మెచ్చి శంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యి వరాన్ని ప్రసాదించాడు. నిండు సౌభాగ్యంతో వర్ధిల్లుమని. అందుకే ఈ విధంగా ఈ రోజుల్లో కూడా ఇట్లా అందరూ చేస్తున్నారు. నిత్యావసర సరుకుల చట్టం అనుసరించి పేదలకు తప్పనిసరిగా రేషన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు మండల స్థాయి అధికారులకు సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమ్మె ద్వారా ప్రజలకు రేషన్ ఇబ్బంది పడకుండా గ్రామ సంఘాలు ఎల్ఎల్ఎఫ్ మంచి దృక్పథంతో ప్రజలకు రేషన్ను అందించాలన్నారు. జిల్లా నందు 750 ఫెడరేషన్లు 44 ఎల్ఎల్ఎఫ్ గ్రూపులు ఉన్నాయన్నారు. రేషన్ షాపులకు అనువైన ప్రదేశాలను గుర్తించి గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు, పట్టణాలలో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించాలని చెప్పారు. స్టేజ్ కాంట్రాక్టర్ల ద్వారా సరుకులను నిర్ణీత ప్రదేశాలకు పంపబడతాయి. రెవెన్యూ అధికారులు రేషన్ షాపులకు నోటీసులను అందించి తాత్కాలిక నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇటువంటి సమస్యలు వచ్చినా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు, గ్రామ సంఘాలు సంప్రదించాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీఏపీడీ చంద్రమోహన్, డిఎస్ఓ కొండలరావు, డివిఎం సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృతి చెందితే ఆ కుటుంబం పడే బాధ అంతా ఇంత కాదు. అయినా తన కుమారు మృతి 6గురికి ప్రాణం పోసేలా ఉండాలని ఆ తండ్రి అంత దుఃఖంలో తీసుకున్న ఓ నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది. తన కుమారుడి అవయాల్ని 6గురికి దానం చేసి 6 కుటుంబాల్లో ఆనందం నింపాడు ఆ తండ్రి. కామారెడ్డి పట్టణం చెందిన గంప కృష్ణ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గంప కృష్ణ విజయలక్ష్మిలకు ఒక కుమారుడు నవీన్, కూతురు కావ్యాలు ఉన్నారు. 2 పిల్లలను కృష్ణ అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. గంప కృష్ణ కుమారుడు నవీన్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. కావ్య ఇంటర్ చదువుతోంది. గత 4 రోజుల క్రితం నవీన్ బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో నవీన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో నవీన్ కోమాలోకి వెళ్ళాడు. వైద్యులు నవీన్ను బ్రతికించేందుకు అన్ని ప్రయాసాలు చేశారు. చివరకు నవీన్ బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించాక అవయవ దానం గురించి గంప కృష్ణకు వివరించారు. చివరికి కుమారుడి అవయవాలు దానం చేస్తే మరో 6గురు బ్రతుకుతారని, తన కుమారుడి బ్రతికే ఉన్నట్లుగా భావించుకొని నవీన్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. సోమవారం నవీన్ అవయవాలను దానం చేసి మంగళవారం నవీన్ మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు భౌతికంగా దూరమైన అవయదానంతో 4గురిలో బ్రతికే ఉన్నాడని సంతృప్తితో ఆ కుటుంబం మిగిలింది. ఈ సందర్భంగా నవీన్ కుటుంబ సభ్యులు తమ బాధని మా కేడిచల్తో పంచుకొని కన్నీరు మున్నీరయ్యారు. అన్ని దానాలు చేసిండు. ఇప్పుడు పోయి కూడా వేరే వాళ్ళకి అవయవ దానం చేసిండు. వాడి వాళ్ళ అన్ని కుటుంబాలు మంచిగా ఉన్నాయి, కానీ మా తమ్ముడు మాకు లేకుండా పోయిండు. వెంటనే లివర్ దానం అయిపోయింది. కిడ్నీ దానం చేసిండు, లంగ్స్ దానం చేసిండు, ఎంతో మందికి సాయం చేసిండు. ఇప్పుడు చనిపోయి కూడా వాళ్ళ లోపల మా తమ్ముడు బతికే ఉన్నాడు. మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా బతికే ఉన్నాడు మా తమ్ముడు.
అందరికీ ఒక్కటే చెప్తా నేనైతే, హెల్మెట్స్ వేసుకోండి. ఆ ఒక్క హెల్మెట్ వేసుకొని ఉంటే మా తమ్ముడు ఇలా బతుకుతుండే. ఎందుకంటే మా తమ్ముడు ఏం జరగలేదు, ఒక ఆర్గాన్కి కూడా మా తమ్ముడికి ఏం కాలేదు, ఖాళీ బ్రెయిన్కి తాకింది అంతే. అదే మా తమ్ముడు హెల్మెట్ వేసుకొని ఉంటే ఇప్పుడు మాతో ఉంటుండే, ఈ పరిస్థితి మాకు రాకపోతుండే. హెల్మెట్ వేసుకోండి, మెల్లగా నడిపించండి. మాలాగా ఎంతోమంది అక్క చెల్లెలు, అమ్మ నాన్న అందరూ ఏడుస్తారు. తట్టుకోలేకపోతున్నాం మేమే బాధని. మేము కూడా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎంతో ప్రాణం లెక్క చూసుకుందాం మా నలుగురం మేము మా తమ్ముడిని. లేకుండా సండే నాడు మధ్యాహ్నం యాక్సిడెంట్ అయింది. ఇంకా ట్రీట్మెంట్ కోసం కిమ్స్ తీసుకొస్తే బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. దానికి డాక్టర్స్ కౌన్సిలింగ్ చెప్తే మేము అవయదానికి ఒప్పుకొని ఒక 6 మంది వాళ్లకు ప్రాణదానం చేయవలసింది కోరుతుందని చెప్పారు వాళ్ళు. దానికి మేము ఒప్పుకున్నాము. ఇంకొక 6 ప్రాణాలు నిలబెట్టిన మా బాబుకి శాంతి కలగాలని కోరుకుంటూ ఇంకొక 6కి ప్రాణదాత అండ్ మా అబ్బాయి చనిపోయిన దానికి మేము శోకతప్త హృదయాలతో ఉన్నాం. మా అల్లుడి అవయవాల్ని దానం చేయమని చెప్పేసి అని CEO గారు అడగగానే మా బావగారు సంతకం చేయటము మేము సంతోషించాం. ఎందుకంటే మా అల్లుడు నవీన్ ఒక్కడు కాదు, ఇప్పుడు 6 జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. కాబట్టి ఇలాంటిది ఇంకా ఎవరికైనా జరిగినా కానీ అందరూ ముందుకొచ్చి అవయదానం చేసి ప్రతి ఒక్కరికి బాసటగా నిలబడాలని కోరుకుంటూ, అలాగే ఈ 6 పిల్లల తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారో తెలియదు. కానీ మా బావగారు బాధను మేము చూడలేకపోతున్నాం. కాకపోతే మా బావగారు తీసుకునే ఈ నిర్ణయాన్ని మేము బాగా హెడ్సప్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క నవీన్ కాదు, 6 నవీన్లు జీవిస్తున్నారు మా బావ హృదయంలో. ఎంత డబ్బు పెట్టినా కొనలేని ఈ అవయవాల్ని మా బావగారు దానం చేసిన దానికి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని కిమ్స్ CEO గారు మాకు కల్పించడానికి కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటిది ఎవరికి జరిగినా కానీ ముందుకొచ్చి ఒకరు కాదు ఒకరు మరణిస్తూ ఉంటే ఇంకా 6 జీవితాన్ని ఇస్తున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఇక ముందైనా సరే గంప కృష్ణ గారు లాగా ముందుకొచ్చి అందరినీ ముందు చూపుతో చూసి అందరినీ బాగుంచాలని కోరికతో మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి KD డిజిటల్.